ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 119 అధ్యాయము 98 వచనము. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే దేవుని వాక్యమును మనం ధ్యానించుకుంటూ వాక్య ప్రకారం నడుచుకుంటామో అప్పుడు మనకు శత్రువులకు మించిన జ్ఞానము, అలాగే బోధకులు అంటే మన టీచర్స్, మన బోధకుల కంటే కూడా విశేషమైన జ్ఞానము, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం మనకు లభిస్తుంది. ఈ యొక్క జ్ఞానము దేవుని వాక్యంలో మనకు లభిస్తుంది. మన ఇంట్లో మన పిల్లలకు కూడా ప్రతిదినము వాక్యం చదువుకోవడం, దాని ప్రకారం నడుచుకోవడం అలవాటు చేయాలి. దీని వలన మనము విశేషమైన జ్ఞానము సంపాదించుకుంటాం. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, ప్రతిదినము వాక్యం చదువుకుంటూ ధ్యానించుకుని దాని ప్రకారం నడుచుకునే కృపను దయచేయండి అయ్యా. మా పిల్లలకి మాకు మీ జ్ఞానముతో నింపమని యేసే పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.